వెనుదిరిగి వస్తాడు. రాత్రి పగలు ఆ దృశ్యాలే ఆ మనస్సులో మెదులుతాయి. ఆలోచన చేస్తూ ఉన్నాడు. తండ్రి వచ్చి అడుగుతాడు, కుమారా, నగరమంతా చూసావా? చాలా సంతోషంగా ఉందా? నాన్న చూసినాను. భార్య పలకరిస్తే పలకడం లేదు, కుమారుణ్ణి ఎత్తుకోవడం లేదు, భోజనం సరిగా చేయడం లేదు, సంతోషకరమైన మాటలు మాట్లాడడం లేదు. ఎప్పుడూ ఆలోచన చేసి ఏమిటి ఈ మృత్యువు? ఎందుకు ఈ రోగాలు వస్తాయి? ఎందుకు మానవుడు ముసలివాడవుతాడు? దీనికి కారణమేమి? రాత్రి పగలు నేను ఈ స్వర్గ సుఖాల్లో ఉంటే ఆ సత్యాన్ని కనుగోలేను. నేను నాకు ఆ సత్యం కావాలి. ఆ సత్యాన్ని పరిశోధించాలి, పరీక్షించాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ వైభవాన్ని విడిచిపెట్టాలి నేను. త్యాగేనైకి అమృతత్వ మానసు. ఈ త్యాగాన్ని విడిస్తే, ఈ త్యాగం చేస్తే తప్ప ఆ సత్యం నాకు గోచరం కాదు. ఒక రాత్రి 12 గంటల తర్వాత వచ్చి చెన్నుని లేపుతాడు. చెన్న లేయి అంటాడు. దిగ్గున లేస్తాడు చెన్నుడు. యువరాజా, ఇంతసేపు ఏం సెలవు? 2 గుర్రాలు సిద్ధం చేయి. ఎవరికి తెలుగుడిది విషయం? 2 గుర్రాలు సిద్ధం చేస్తాడు. ఒక గుర్రంలో తాను, ఇంకొక గుర్రంలో చెన్నుని ఎక్కించుకొని పోతాడు. బహుదూరం తీసుకుపోతాడు. తెల్లవారుతూ ఉంది. నిలుపుతాడు ఒక చోట. యువరాజా, ఏమిటిది? చెన్న, ఈ రోజుతో కపిలవస్తుకు నాకు రుణం తీరిపోయింది. అంటే నేను సన్యసిస్తున్నాను. ఆ సుఖాలు నాకు అక్కర్లేదు, ఆ వైభవం నాకు కాబట్లేదు, ఆ భోగాలు నాకు అక్కర్లేదు. ఎక్కడికి పోతావు యువరాజా? నాకే తెలియదు. నేను పోతున్నాను. ఎంతో ఏడుస్తాడు చెన్నుడు. అనునయ వాక్యాలతో సర్ది చెప్పి వాపస్ పంపించేస్తాడు. బుద్ధుడు వెళ్ళిపోతాడు. కాశీ నగరానికి వస్తాడు. తన దేహం మీద ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ దానం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాలు సేవ చేస్తాడు అక్కడ గురువులను ఆశ్రయించి. ఆయన ఎంతో నిష్ఠగా 12 సంవత్సరాలు సేవ చేస్తాడు. అతని వెంట 4 శిష్యులు వస్తారు. ప్రభు, నీకు సేవ చేస్తాము, నువ్వు ధ్యానమో యోగమో చేసి నీకు అండగా ఉంటావు. బుద్ధుడు ధ్యాన క్రమాన్ని ప్రారంభం చేస్తాడు. అక్కడ సంవత్సరం పాటు కష్టపడతాడు. ఏమీ కనబడడం లేదు. ఈ ఆధ్యాత్మికం లేదు, ఇదంతా అబద్ధం అనుకుంటాడు బుద్ధుడు. దీంట్లో సత్యం లేదనుకుంటాడు.